So hi guys, in this video, full stack versus Salesforce developer. So freshers తీసుకోవద్దా కోడింగ్ ఫుల్ స్టాక్ లో ఎక్కువ ఉంటుందా సేల్స్ఫోర్స్ లో ఎక్కువ ఉంటుందా అండ్ ఫ్యూచర్ దేనికి ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎలా ఏది తీసుకోవాలి సో దీని గురించి దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది దీని ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనము డీటెయిల్ గా మాట్లాడుకుందాం గైస్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక స్టూడెంట్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారని చెప్పి యూనికాన్ కంపెనీస్ గురించి దాని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ తక్కువ వెరిఫికేషన్ అవుతుందిరా బాబు, అది ప్లాన్ చేసుకోండి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ యూనికాన్ కంపెనీస్ గురించి కానీ లేకపోతే ఈ స్టార్ట్అప్ కంపెనీసే కానీ 1 బిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఇస్తే ఇంకో స్టూడెంట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. సో ఇది ఎలా ఉందంటే రోకల్ దగ్గర నన్ను ఎత్తుకోవా అంటే పాత నాన్న సామెత అనమాట ఇది. ఎందుకంటే కొంచెం మీకు ఈజీ అవుతుందని మీకు అడుగుతున్నారని చెప్పి చెప్పాను. ఇక నాకు ఎలా అడుగుతున్నారంటే ఆ కంపెనీలో మేనేజర్ నెంబర్ ఇవ్వు, దాని మెయిల్ ఐడి ఇవ్వు, లేకపోతే అంటే అతను అడగడంలో తప్పేం లేదు, కానీ ఇంత మరీ లేజీ అయితే కష్టం. కొంచెం మనం మీ జాబ్ కోసం మీరే కష్టపడాలి, పక్కన వాళ్ళు ఎవరు కష్టపడరు. ఓకే, సో అంటే ఒక క్లారిటీ ఇస్తున్నా, అలా అడగడం తప్పు కాదు, కానీ అడిగే అతను ఇన్నోసెన్స్ తో అడిగాడా లేకపోతే సెటరికల్ గా అడిగాడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం మీ కెరీర్ కోసం మీరే కష్టపడాలి. ఎందుకంటే ఒకవేళ పాసిబిలిటీ ఉండే ఇస్తుండే, కానీ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఒక కంపెనీలో చాలా మంది హెచ్ఆర్లు ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్ గా గూగుల్లో మీరు ఏదైతే జాబ్ ఎత్తుకుంటున్నారో దానికి సంబంధించి ట్రై చేయండి. ఓకేనా, ఇది ఒకసారి ఆలోచించండి. మీరు క్వశ్చన్ అడిగే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే దాన్ని బట్టి మనం అడిగితే బెటర్ ఉంటుంది. సో తప్పని నేను అనట్లేదు, డెఫినెట్లీ ఒకవేళ నువ్వు హట్ అంటే ఓకే. సో బట్ ఏంటి అంటే తప్పనట్లేదు, కానీ ఏంటి అంటే మీరు కొంచెం నేను ఎంత రీసెర్చ్ చేసి మీకు దాని గురించి చెప్పాను, ఇంకొంచెం మీరు జాబ్ గురించి మీ కెరీర్ గురించి మీరు కొంచెం రీసెర్చ్ చేయొచ్చు కదా, ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, అండ్ దెన్ ఫుల్ స్టాక్ డెవలపర్ బెస్టా సేల్స్ఫోర్స్ బెస్టా అంటే బోత్ ఆర్ వెరీ బెస్ట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ మేనర్. రెండు బాగానే ఉంటాయి దేర్ రెస్పెక్టివ్ మేనర్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, సేల్స్ ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫుల్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ స్టాక్ అనేది ఫ్రెషర్స్ తీసుకోవచ్చు, కానీ కెరీర్ గ్యాప్ తీసుకోవచ్చా అంటే కెరీర్ గ్యాప్ పీపుల్ తీసుకొని నేర్చుకోవచ్చా అంటే ఇక్కడ ఏంటి అంటే ఫుల్ స్టాక్ అనేది కెరీర్ గ్యాప్ పీపుల్కి వర్కౌట్ కాదండి, ఖచ్చితంగా ఫ్రెషర్స్కి అయితేనే వర్కౌట్ అవుతుంది. అది కూడా కొంతమంది మెన్ విత్ పైథాన్, లేకపోతే ఇంకొకటి నోట్ జేఎస్, ఇంకోటి లేకపోతే జావా ఫుల్ స్టాక్, లేకపోతే ఇంకొకటి ట్రై చేస్తా అంటారు. ఏంటి అంటే సూటబుల్ అయ్యేది .NET ఫుల్ స్టాక్ .NET కొంతమంది అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సూట్ అయ్యేది ఏంటి, ప్రజెంట్ కాస్ట్ దేని మీద ఉన్నాయని అది ప్లాన్ చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుల్ స్టాక్ ఎప్పుడు కూడా ఫ్రెషర్స్కి వర్కౌట్ అవుతుంది, కానీ కెరీర్ గ్యాప్ పీపుల్కి వర్కౌట్ కాదు. సేల్స్ ఫోర్స్ కెరీర్ గ్యాప్ పీపుల్కి వర్కౌట్ అవుతుంది, ఫ్రెషర్స్కి అంటారా తక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకసారి ఆలోచించాలి. అండ్ దెన్ తర్వాత విషయం చూసుకుంటే డెవలప్మెంట్ సైడ్, దీంట్లో కోడింగ్ ఎంత ఉంటుంది, ఫుల్ స్టాక్ లో డెవలప్మెంట్ కోడింగ్ ఎంత ఉంటుంది, సేల్స్ ఫోర్స్ లో కోడింగ్ ఎంత ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే మనకు ఫ్రంట్ ఎండ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వస్తుంది, సర్వర్ గురించి తెలుసుకోవాలి, డేటాబేస్ గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది, ఫ్రేమ్ వర్క్స్. సో దీనివల్ల ఏంటి అంటే ఫుల్ స్టాక్ లో కోడింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనదే సేల్స్ ఫోర్స్, వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఫోర్స్, దీంట్లో ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఉండదు. మనకి ఏముంటుంది HTML5 CSS3 ఇవి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్, కొంత జావా అంటే సేమ్ లైక్ అపెక్స్ అని ఉంటుంది, అది ఉంటుంది. సో కంపారిటివ్లీ సేల్స్ ఫోర్స్ అనేది లెస్ కోడింగ్. అండ్ దెన్ తర్వాత సాలరీస్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, సరే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అని మనం మాట్లాడుకునే ముందు ఫ్యూచర్ ఏంటి, ఫుల్ స్టాక్ అనేది చిన్న కంపెనీలో పెద్ద కంపెనీలో అన్ని కంపెనీస్లో ఉంటుంది, మరి సేల్స్ ఫోర్స్ ఉండదా అన్ని కంపెనీస్లో అంటే సేల్స్ ఫోర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీలో సేల్స్ ఫోర్స్ అనేది దీస్ డేస్ ఏంటి అంటే CRM ఇండస్ట్రీ అనేది అది కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ స్టాక్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అదొక డెవలప్మెంట్, సేల్స్ ఫోర్స్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. సో బోత్ ఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఈవెన్ లెవెల్ 3 లెవెల్ 2 కంపెనీస్ లో కూడా రెండు ఉంటాయి. ఇంకా ఈవెన్ చెప్పాలంటే ఫుల్ స్టాక్ అయితే లెవెల్ చిన్న కంపెనీ నుంచి కూడా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీలాన్స్ చేయడానికి సేల్స్ ఫోర్స్ అనేది కొంచెం కష్టం, సేల్స్ ఫోర్స్ అనేది ఫ్రీలాన్స్ వర్క్ ఉండదు, ఫుల్ స్టాక్ కి ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. అండ్ అగైన్ సేల్స్ ఫోర్స్ ఎక్కువ కెరీర్ గా పీపుల్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఇస్ టూల్ డెవలప్మెంట్ సైడ్, నాట్ ఫుల్ డెవలప్మెంట్, కంప్లీట్ కోడింగ్ అట్లా ఉంటుంది. ఏంటి అంటే కొంచెం కోడింగ్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఫుల్ స్టాక్ లో కూడా 40 lakhs 45 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ సేల్స్ ఫోర్స్ లో కూడా 30-35-40 lakhs 30 lakhs to 35 lakhs తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా ఉంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సేల్స్ ఫోర్స్ పర్స్పెక్టివ్‌లో సేల్స్ ఫోర్స్ బానే ఉంటుంది ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో ఆబ్వియస్‌లీ ఫుల్ స్టాక్ కూడా బానే ఉంటుంది. కానీ ఫుల్ స్టాక్‌లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుంది, ప్రెజెంట్ ఏది కావాల్సినయి ఇవన్నీ చూసుకొని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఫుల్ స్టాక్ ప్లాన్ చేసుకోవాలా? లేకపోతే సేల్స్ ఫోర్స్ ప్లాన్ చేసుకోవాలా? అండ్ అగైన్ ఇక్కడ ఒక క్లారిటీ ఏంటి అంటే, సో ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది. సో ఫుల్ స్టాక్ పర్స్పెక్టివ్‌లో ఫుల్ స్టాక్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కొంచెం మనం అది అడ్జస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అండ్ సేల్స్ ఫోర్స్ ఈస్ ఫర్ ఎక్స్‌క్లూజివ్‌లీ కెరీర్ గ్యాప్ పీపుల్. డెఫినెట్‌లీ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో రైట్ నౌ మార్కెట్ ఉంది, ఓపెనింగ్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ జరుగుతానే ఉంది. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్. అండ్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ కాల్స్ ఫ్రమ్ జనవరి. సో అప్పుడు మనము కాల్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు నేర్చుకుంటాం, అప్పుడు నా కెరియర్ స్టార్ట్ చేస్తాం అనే దానికంటే ఇమ్మీడియట్‌గా ఇన్‌స్టాంట్‌గా స్టార్ట్ చేసి జాబ్‌లో ఓపెనింగ్స్ వచ్చే టైంకి కంప్లీట్‌గా మళ్ళీ పీక్స్‌లో ఉండే టైంకి మనం పీక్స్‌లో ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నామా లేదా అని ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఆలోచించండి గైస్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అబౌవ్ కోర్సెస్. థాంక్ యూ.